అందరికీ శుభోదయం. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రమ్ ఆ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ అలర్ట్స్. చాలామంది అడుగుతున్నారు, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్లో భాగంగా బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్లో మనకి సెషన్ 6 and 7 టీచర్ రిసోర్స్ బుక్ గురించి ఒక సెషన్ ఇచ్చారనమాట. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మనం ఇప్పుడు ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా మీకు చెప్పబోతున్నాం. సో మొట్టమొదటిగా టీచర్ రిసోర్స్ బుక్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలనేది మనము తెలుసుకోబోతున్నాం. సో లెట్ us ఎక్స్ప్లోర్ హౌ టు డౌన్లోడ్ అండ్ ఎక్స్ప్లోర్ ది టీచర్ రిసోర్స్ బుక్ ప్రిస్క్రైబ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనం మొట్టమొదటిగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఇక్కడ స్కూల్ ఎడ్యూ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్మాల్ లెటర్స్ edu.ap.gov.in టైప్ చేయగానే మనకి ఫస్ట్ సెర్చ్ రిజల్ట్స్లో మనకి ఈ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ అని మనకి హైలైట్ చేస్తాం. దీన్ని క్లిక్ చేయగానే మనము టోటల్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది మన అఫీషియల్ అధికారిక సమగ్ర శిక్ష వెబ్సైట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకి ఎన్నో ట్యాబ్స్, హెడ్లైన్స్, తర్వాత హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఇందులో మనకి అబౌట్ అస్, డిపార్ట్మెంట్స్, క్వాలిటీ ఇనిషియేటివ్, ఎన్ఎస్సి బిఏవి, గ్యాలరీ, అదర్స్. ఇక్కడ మనము స్టాప్ చేసి అదర్స్ అనే ఒక ట్యాబ్ కింద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఆప్షను టీచర్ రిసోర్స్ బుక్ టీఆర్బి. ఇది మనకి సెషన్ 6 and సెషన్ 7లో మనము లైవ్గా డెమాన్స్ట్రేట్ చేస్తే మన టీచర్స్కి ఈ యొక్క బుక్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, లెసన్ ప్లాన్లో ఏ విధంగా ఇంటగ్రేట్ చేసుకోవాలి, చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మనకి ఎనేబుల్ చేశారనమాట. సో క్లిక్ ఆన్ దిస్ టీచర్ రిసోర్స్ బుక్. ఇది మనం క్లిక్ చేయగానే మనకి టోటల్గా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 3, 5 and 8 క్లాసెస్కి ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు, సో ఇవి సబ్జెక్ట్స్ పైన NAS/SLAS సర్వే జరిగాయి. వీటి యొక్క అనాలిసిస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో డియర్ వ్యూయర్స్, మనం ఈ యొక్క ఛానల్లో ఎన్నో అప్డేట్స్ని మనము పొందుపరుస్తున్నాం. ఎవ్రీడే దెర్ ఆర్ అబౌట్ 350 వీడియోస్. సో మీరు ఒకసారి మన ఛానల్లో ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాం. సో నంబర్ 1 మనకి ఈ మధ్య జరిగిన సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 ఆన్సర్ కీస్, జనరల్ మోటివేషనల్ వీడియోస్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, ఐఎఫ్పి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ లైవ్ డెమాన్స్ట్రేషన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎస్ఎస్ఏ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండ్ ఎన్సీఆర్టీ ఏపీ సిలబస్, ఇంగ్లీష్ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్, psychology, spoken English, Diksha online trainings, grammar videos, SSC 10th class official FLN activities. All these are available, readily usable contents for our students' benefit. So please do subscribe and encourage for more educational updates. Now let's go back to the main topic which we are discussing. సో మనము ఈ యొక్క వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము క్లాస్ 3, 5, 8 ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్స్ సే ఐఎమ్ సెలెక్టింగ్ ది క్లాస్ 3 అండ్ హియర్ సబ్జెక్ట్స్ షోన్ ఇన్ ద డ్రాప్ డౌన్ మెన్యూ ఆర్ ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు. సో నేను ఈవీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏమేమి టాపిక్స్ కావాలి, యాన్యువల్ ట్రాకర్ కావాలా, చాప్టర్ వైజ్ డీటెయిల్స్ కావాలా, సో టోటల్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో మనం ఇందులో కాంప్లెక్స్ సమావేశాల్లో ఏది చూపించాలి అంటే ఓవర్వ్యూ అండ్ గైడ్ లైన్స్. సో ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫామ్లో కావాలా, వీడియో రూపంలో కావాలా, 2 ఆప్షన్స్ ఇస్తాం. మనం పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే అది మనము కన్వీనియంట్గా చదువుకోవచ్చు. ఇక్కడ మనం సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో వ్యూ అంటే మీకు కొంచెం బ్లరీగా టెక్స్ట్ కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క సిస్టంలో కానీ లేకపోతే మన మొబైల్లో కానీ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సిఎఫ్ఎంఎస్ నంబర్ అడుగుతుంది. సో మనకి 8 digits సిఎఫ్ఎంఎస్ నంబరు 8 digit సిఎఫ్ఎంఎస్ నంబర్ ట్రెజరీ కోడ్ కాకుండా సిఎఫ్ఎంఎస్ ఐడి టైప్ చేయగానే మీకు ఈ విధంగా సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ చేయగానే మీకు డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దీన్ని ఇక్కడ మనము డౌన్లోడ్స్ అనే ఒక గూగుల్ క్రోమ్ ఆప్షన్లో డౌన్లోడ్స్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ అన్డిఫైన్డ్ school edu.ap.gov.in
అనే ఒక లింక్ అనేది పీడిఎఫ్ రూపంలో ఓపెన్ అవుతుంది. సో ఇది క్లిక్ చేయగానే మీకు కన్సర్న్డ్ డబ్ల్యూపిఎస్ ఫైల్ ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. మనం దీన్ని ఓపెన్ చేయగానే మనకి పీడిఎఫ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లేలో అయిన తర్వాత మనం కాంప్లెక్స్ మీటింగ్స్లో ఏమి చూపించాలి అంటే ఈ బుక్ని ఏ విధంగా వాడుకోవాలి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే హౌ టు డౌన్లోడ్ అనేది అయిపోయింది. సెకండ్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇట్ ఈస్ టేకింగ్ అ లిటిల్ టైమ్ బట్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ బికాస్ ఆన్లైన్ రిసోర్స్. సో మొట్టమొదటిగా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ ఇది పీఠిక పొందుపరచబడి ఉంటుంది. తర్వాత ఈ యొక్క రైటర్స్ వాళ్ళ యొక్క ఫోర్వర్డ్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి అబ్రివేషన్స్ అనేటివి మనకు చాలామంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అబ్రివేషన్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తరచుగా వాడే అబ్రివేషన్స్ ఏడిహెచ్డి, ఆస్క్, సిఎఫ్యు, చెక్ ఫర్ అండర్స్టాండింగ్, టీచ్ టూలో వస్తుంది. సిఆర్సి ప్రజెంట్ మనకి ఆల్ సిఆర్ సెంటర్స్ రీఆర్గనైజ్ చేస్తున్నారు. MEO2 పోస్ట్ కూడా రీఆర్గనైజ్ చేస్తున్నారు. సిడబ్ల్యూఎస్ఎన్, దీక్ష, జీపీ, జిఆర్ఆర్, ఐసిటి, ఐపి, ఎల్ఓ లెర్నింగ్ అవుట్కమ్స్, LSRW, MRCని మనం MEO ఆఫీస్గా తీసుకున్నాం. NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాము. OERs ఇవన్నీ మనకి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఇప్పుడు టీచర్ రిసోర్స్ బుక్ కూడా ఒక OER కాంటెంట్. SDGs వెరీ ఇంపార్టెంట్. సీల్ సోషల్ ఎమోషనల్ అండ్ ఎథికల్ లెర్నింగ్. సెల్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. STEM సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ విధంగా మనము అబ్రివేషన్స్ని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క బుక్లో ఏం తెలుసుకోబోతున్నాం. ఓవర్వ్యూ ఆఫ్ ద టీచర్ రిసోర్స్ బుక్, గైడ్లైన్స్ హౌ టు యూజ్ TRB, పెడగాజికల్ ప్రాక్టీసెస్. ఇక్కడ మనకి నేను సపరేట్ వీడియో చేశాను. టీచర్ కాంపిటెన్సీ మ్యాట్రిక్స్ అనేది మనకు ప్రీవియస్లో అప్లోడ్ అయి ఉంది, దీన్ని కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మోడల్ లెసన్ ప్లాన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. EVS మ్యాథ్స్ ఇప్పుడు ప్రజెంట్ తెలుగుకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లెసన్ ప్లాన్స్ ఉన్నాయి. ఇవి రెడీలీ యూజబుల్ కాంటెంట్స్గా వాడుకోవచ్చు. యాన్యువల్ ట్రాకర్, మంత్లీ ట్రాకర్. సో వీటిని ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఎందుకు ఈ బుక్ తయారు చేశారంటే ఇది ఒక కాంప్లిమెంటరీ మెటీరియల్గా టీచర్స్కి పనికొస్తుంది. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఏమంటే సెల్ఫ్ రిఫ్లెక్టివ్ టూల్, మనం ఏ విధంగా టీచ్ చేస్తున్నాం, ఏ విధంగా లెసన్స్ని ఫెసిలిటేట్ చేస్తున్నాము, ప్రొఫెషనల్ గ్రోత్లో పనికొస్తుంది. యాన్యువల్, మంత్లీ అండ్ ప్రొవైడ్ నెసరీ ప్లానింగ్ టూల్స్ని మనకి ఈ బుక్ ద్వారా అందిస్తుంది. తర్వాత స్కోప్, దీన్ని మనము బ్రాడ్ స్కోప్ ఉంది. టీచర్ రిసోర్స్ బుక్ కెన్ బి యూజ్డ్ బై ఆల్ టీచర్స్ అండ్ ఆన్గోయింగ్ రిసోర్స్ ఇన్ దేర్ ప్లానింగ్. మన ప్లానింగ్లో ఇది ఒక మంచి యూస్ఫుల్ రిసోర్సెస్గా పనికొస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏ విధంగా వాడాలి, పెడగాజికల్గా, ఎవాల్యుయేషన్కి, లెసన్ ప్లాన్కి, యాన్యువల్ ట్రాకింగ్కి, మంత్లీ ట్రాకింగ్కి తెలుస్తుంది అనమాట. సో విత్ దీస్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోని మీరు అందరూ షేర్ చేసి please do subscribe our channel and encourage our educational efforts in the state of Andhra Pradesh. Jai Hind. Have a great day. Wish you all happy learning and keep learning.